హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, సంక్రాంతి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్లు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, అంతేకాకుండా రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఆర్టీజీ జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ మరియు తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరియు అన్ని ఉద్యోగాలకు సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం రూ. 399 పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ 399 మాత్రమే అండి. సో 2000 విలువ చేసే కోర్స్ని జస్ట్ 399కి అందిస్తున్నాం కాబట్టి వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకి కూడా మనకి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమైనవి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూ ఉంటాను. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం 2026 నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై ద పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇండియా ఈజ్ expected to surpass Japan to become the world's largest economy by 2026. ఎన్నవ స్థానంలో ఉండబోతుందంటే 4 అండి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. వివరాలు చూద్దాం. పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారము 2026 నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేయబడింది. ఈ ఆశావాద దృక్పథానికి బలమైన జీడిపి వృద్ధి అంచనాలు మరియు ఆర్థిక స్థితిస్థాపకతను పెంపొందించడం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో వ్యూహాత్మక విధాన సిఫారసులైతే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర క్యాబినెట్ 8వ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుకు ఏ రోజున ఆమోదం తెలిపారు? On which date did the Union Cabinet approve the formation of the 8th Central Pay Commission CPC? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనవరి 16, 2025. ఓకే, వివరాలు చూద్దాం. జనవరి 16, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసము 8వ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ నిర్ణయం పెన్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు అలవెన్స్లను సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 8వ వేతన సంఘం శ్రామిక శక్తి యొక్క ఆర్థిక అవసరాలను పరిష్కరించడానికి మరియు పరిహారం నిర్మాణాలను సకాలంలో సవరించడానికి పనిచేస్తుంది. ఈ దశ 2026లో ముగియనున్న 7వ పే కమిషన్ పదవీకాలం కంటే ముందే వస్తుంది. దీని ద్వారా పదవీకాలం ముగిసేలోపు మార్పులను అమలు చేయడానికి తగిన సమయమైతే లభిస్తుంది అంటూ ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. నెక్స్ట్ వన్. భారత సాయుధ దళాలు 2025 జనవరి 16 నుంచి 19 వరకు నిర్వహించే సైనిక వ్యాయామం పేరేంటి? మరి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ in the Indian Armed Forces will conduct from January 16 to 19, 2025. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డెవిల్ స్ట్రైక్. వివరాలు చూద్దాం. భారత సాయుధ దళాలు 2025 జనవరి 16 నుంచి 19 వరకు ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ అనే ప్రధాన సైనిక విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. మరి భారత సైన్యం నేతృత్వంలో నిర్వహించబడుతున్న ఈ వ్యాయామం బలగాల పోరాట సంసిద్ధతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అధిక తీవ్రత పోరాట కార్యకలాపాలను అనుసరించడం ఈ వ్యాయామం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి మరియు బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన రక్షణను నిర్ధారించడానికి అధునాతన వ్యూహాలు మరియు వినూత్న పోరాట పద్ధతులను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇది భారత సైన్యంలోని వివిధ శాఖల మధ్య సమకాలీకరణ పరీక్షగా కూడా పనిచేస్తుంది. సంభావ్య సవాళ్లకు చక్కటి సమన్వయ ప్రతిస్పందనను నిర్ధారిస్తుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసి ఈ ఘనత సాధించిన 8వ దేశంగా రికార్డు సృష్టించింది. Indian Space Research Organization has created a record by successfully docking 2 satellites in space. ఆన్సర్ 4వ అతిపెద్ద దేశంగా అయితే అవతరించిందండి. ఓకే, చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది. మరి యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ను గుర్తించింది. స్పేస్ డెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్సర్సైజ్ మిషన్లో భాగమైన డాకింగ్ ప్రక్రియ స్వయం ప్రతిపత్తమైన ఉపగ్రహ డాకింగ్ను నిర్వహించగల ఇస్రో సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. చంద్రయాన్ 4 మరియు ప్రణాళికాబద్ధమైన భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి భవిష్యత్తు మిషన్లకు ఈ మైలురాయి చాలా కీలకంగా అయితే ఉండనున్నట్లు తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారము అంతరించిపోయే జాబితాలో ఉన్న మేఘావృతమైన చిరుతపులి, దీన్ని మనము నియోఫెలిస్ నెబులోసా ఏ ఖండంలో కనిపిస్తుంది. ద క్లౌడెడ్ లెపర్డ్ నియోఫెలిస్ నెబులోసా విచ్ ఈజ్ లిస్టెడ్ యాజ్ endangered by the International Union for Conservation of Nature is found in which continent? ఏ ఖండంలో కనిపిస్తుందండి మరి ఇది? ఆప్షన్ బి ఆసియా ఖండంలో. మేఘావృతమైన అంటే ఏంటండి? క్లౌడెడ్ లెపర్డ్, చిరుతపులి అంటే లెపర్డ్. ఓకే, మరి మేఘావృతమైన చిరుతపులి, దీన్నే మనము నియోఫెలిస్ నెబులోసా ఆసియాలోనే పురాతన అడవులలో కనిపించే ఒక అంతుచిక్కని ప్రెడేటర్. దాని అద్భుతమైన కోటు నమూనాలు దీనిని ఆకర్షణీయంగా మార్చాయి. అయినప్పటికీ నివాస విధ్వంసము, వేట మరియు వాతావరణ మార్పుల కారణంగా దాని జనాభా వేగంగా తగ్గుతుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ జాతులను దుర్బలమైనదిగా వర్గీకరించింది. ఈ బెదిరింపును పరిష్కరించడానికి మరియు జాతుల మనుగడను నిర్ధారించడానికి పరిరక్షణ ప్రయత్నాల తక్షణ అవసరాన్ని ఇటీవల అధ్యయనాలు హైలైట్ చేస్తాయి అంటూ తెలియజేశారు. చూద్దాము. జనవరి 1, 2025 నుండి ప్లాస్టిక్ వ్యర్థాల దిగుమతిని పూర్తిగా నిషేధించిన దేశం. విచ్ కంట్రీ యాజ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఫ్రమ్ January 1, 2025? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సింగపూర్. ఓకే, ప్లాస్టిక్ వ్యర్థాల దిగుమతిని నిషేధించడం ద్వారా ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో థాయిలాండ్ ఇటీవల చర్యలు తీసుకుంది. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం కొన్నేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న విషపూరిత కాలుష్యాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్తో సహా అభివృద్ధి చెందిన దేశాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను థాయిలాండ్ ప్రధాన గమ్యస్థానంగా ఉంది. ఓకే, మరి ఈ క్రింది గమనికలు ఈ నిషేధం యొక్క సందర్భం యొక్క చిక్కులను కూడా వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల ఈ దేశానికి చెందిన విశ్వవిద్యాలయ పరిశోధకులు అంతరిక్షంలో పాలకూర కణజాలం అభివృద్ధి చేసి లేదా వృద్ధి చేసి రికార్డు సృష్టించారు. రీసెంట్లీ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఫ్రమ్ దిస్ కంట్రీ సెట్ ఏ రికార్డ్ బై గ్రోయింగ్ లెటెస్ టిష్యూ ఇన్ స్పేస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియా అండి. మన దేశ శాస్త్రవేత్తలు. చూద్దాం. అమిటీ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోదసిలోకి పంపిన పాలకూర కణజాలంలో వృద్ధి జాడలు కనిపించాయి. దీంతో వ్యోమగాముల కోసము పంటల సాగుపై ఆశలు చిగురించాయి. గత నెల 30న PSLV C-60 రాకెట్లోని 4వ దశ POEM-4లో అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఇన్ స్పేస్ అనేటువంటి సాధనాన్ని పంపారు. ఇందులో పాలకూర కణజాలము ఉంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల పెరుగుదల తీరుతెన్నులను పరిశీలించడము దీని ఉద్దేశము. సాంప్రదాయ విత్తనాలకు బదులు కణజాలాన్ని పంపడం వల్ల మొక్కల వృద్ధి ఆరోగ్యాన్ని సులువుగా పర్యవేక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ వన్. హోమ్ ట్రయాంగిల్ యాప్ ద్వారా గృహోపకరణాల రిపేరింగ్ ఇంటి వద్దనే చేసే విధంగా ప్రత్యేక విధానాన్ని ఇటీవల ప్రారంభించనున్న రాష్ట్రము. Which state will soon launch a special policy to get home appliances repaired through the Home Triangle app? ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్ అండి. ఆప్షన్ సి
మీ ఇంట్లో పాడైన ఏసీకి మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ అందుబాటులో లేరని చింతిస్తున్నారా? ఆన్లైన్లో శోధించి వివరాలు తెలుసుకున్నా ఎవరిని పిలవాలని సంకోచిస్తున్నారా? ఇక నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హోమ్ ట్రయాంగిల్ యాప్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కలిగిన టెక్నీషియన్ల ద్వారా ఏసీ, రిఫ్రిజిరేటర్, టీవీ, కంప్యూటర్ తదితర వస్తువుల మరమ్మతు సేవలు వినియోగించుకోవచ్చు. ప్రజల ముంగిటకే వివిధ సేవలు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర చోట్ల విజయవంతంగా అమలవుతున్న ఈ తరహా సేవలను ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ట్రయాంగిల్ యాప్ నిర్వాహకులతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఇటీవల ఒప్పందం కూడా కుదుర్చుకోవడాన్ని చూడవచ్చు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. జోరాన్ మిలనోవిక్ జనవరి 2025లో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జోరాన్ మిలనోవిక్ has been elected as the president of which country in January 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రొయేషియా. ఇటీవల వార్తల్లో కనిపించిన నెడుం తీవు ద్వీపం ఏ దేశంలో ఉంది? నెడుం తీవు ఐలాండ్ that was recently seen in news is located in which country? ఆప్షన్ సి, శ్రీలంక. ఖోఖో ప్రపంచ కప్ 2025కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఖోఖో వరల్డ్ కప్ 2025? ఏంటండి? న్యూఢిల్లీ. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. నెప్ట్యూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? నెప్ట్యూన్ మిసైల్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ అండి, ఉక్రెయిన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.